హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో తెలంగాణలో కొత్త పాస్బుక్ ఉన్న వాళ్ళు రైతు బంధు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది చివరి వరకు చూడట్లేదు. అదేవిధంగా చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు 2023 రబీ సీజన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సో ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కొత్త పాస్బుక్ గుర్తుపెట్టుకోండి. కొత్త పాస్బుక్, దాంతోపాటు నెక్స్ట్ మనకి ఆధార్ కార్డు, నెక్స్ట్ 1B బ్యాంక్ పాస్బుక్ ఇవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కడ ఇవ్వాలి అంటే మన దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఇవ్వాలి. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇవ్వడం చూడడం జరిగింది. సో రైతు బంధు దరఖాస్తు చేసుకోవాల్సిన రైతులు రైతు బంధు దరఖాస్తు ఫారం అంటే మనకి రైతు బంధు సంబంధించిన ఒక ఫామ్ ఉంటుందండి. సో ఆ ఫామ్ ఏఓ ఆఫీస్ దగ్గరనే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి భూమి పాస్బుక్ ఉంటుంది. మన ఏ పాస్బుక్ అప్లై చేయాలనుకుంటున్నాం రైతు బంధు, ఆ పాస్బుక్ తీసుకోవాలి. దాంతోపాటు 1B కూడా తీయాలండి, గుర్తుపెట్టుకోండి. 1Bలు కూడా తీయాలి. నెక్స్ట్ పట్టాదారు యొక్క సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఎవరైతే అప్లై చేస్తున్నారో అతని యొక్క ఆధార్ కార్డు ఉండాలి. తన యొక్క బ్యాంకు ఖాతా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాంక్ ఖాతా ఇచ్చేటప్పుడు చాలామంది అది యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోతే మీరు ఇచ్చి వృధా అవుతుంది. నెక్స్ట్ మీకు రైతు బంధు పడదు. సో ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. ఇంకోటి, మీరు లింక్ చేశారా లేదో చూసుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ మీకు లింక్ చేశారా లేదా చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి. ఖచ్చితంగా చేస్తేనే నెక్స్ట్ మీకు డబ్బులు పడతాయి, లేకపోతే మీకు ఓల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే కొత్త పాస్బుక్ వాళ్ళకైతేనేమో ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ పట్టాదారు పాస్బుక్ వీటన్ని జీరాక్స్ ఇచ్చి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వారికి ఏమైనా టెక్నికల్ అంటే బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే సేమ్ అది కూడా దీని కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి. 1B పాస్బుక్, ఆధార్ కార్డు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి అటాచ్ చేయాలనుకుంటున్నా ఆ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జీరాక్స్, ఖచ్చితంగా ఆ బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించిన ఏదైనా ప్రూఫ్ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని ఇచ్చేసి వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ని. సో మీకు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.